అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు క్లాస్‌ని స్టార్ట్ చేస్తున్నాం. మన డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 45 రోజుల ప్రోగ్రామ్‌లో డే 22 ఎక్సెల్ పార్ట్ 8లో మనం రియల్ టైమ్ స్కూల్ ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు రియల్ టైమ్ స్కూల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఆ కంప్లీట్ చేసేటప్పుడు మనం జనరల్‌గా ఈ రోజు వాడేవి హైపర్ లింక్, వ్యూ లుకప్, కాంబినేషన్ ఆఫ్ ఇండెక్స్ అండ్ మ్యాచ్, లుకప్ ద పిక్చర్ ని క్యాప్చరింగ్ ఎలా చేయాలి, డ్రాప్ డౌన్ లిస్ట్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం చాలా మంది రిక్వెస్ట్ మీద మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సిలబస్ 10 మార్కులు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులని మనకి 670 అనౌన్స్మెంట్ చేశారు. వాటికి సంబంధించిన సిలబస్ ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. డే 23లోని పార్ట్ 9 లోకి వచ్చేసరికి వాటి తలకి సిలబస్ ఇది ఆల్మోస్ట్ 15 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 15 చాప్టర్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఈ రోజు స్కూల్ ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్ చేస్తాం. సో మనం క్లాస్ లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ స్కూల్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందేని. సో ఇప్పుడు మనం డిస్కస్ ఫస్ట్ ఇనిషియల్ గా స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇంతకుముందు క్లాస్ లో డిస్కస్ చేశాను. డైలీ అటెండెన్స్ కూడా డిస్కస్ చేశాను. ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా డిస్కస్ చేశాను. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ వీలుకప్ ద్వారా స్టూడెంట్ నేమ్ వచ్చేటట్లు ప్లాన్ చేయాలి. దానికి సింపుల్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, వీలుకప్ యూజ్ చేసుకొని మనం ఏదైతే సెల్ ద్వారా క్యాచ్ చేస్తామో ఆ సెల్ రిఫరెన్స్ తీసుకుంటాం. ఆ సెల్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే స్టూడెంట్ డీటెయిల్స్. కాబట్టి ఫస్ట్ మనం ఈ స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ గా సెలెక్ట్ చేసుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా క్యాప్చర్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని ఇది ఫిక్సేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ డాలర్ సింబల్ రావాలి. దానికి బదులు F4 క్లిక్ చేయమన్నాను. తర్వాత కామా పెట్టి మన స్టూడెంట్ నేమ్, ఈ నెంబర్ తర్వాత వచ్చేది స్టూడెంట్ నేమ్ అనేది ఫస్ట్ అయితే నేమ్ సెకండ్ కాబట్టి సెకండ్ వాల్యూ, ఆ వాల్యూ కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి దీన్ని 0 పెట్టండి, లేదా ఇలా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా ఆ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ వాల్యూ అనేది B4 లోని స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఇక్కడ వాల్యూ మనకి ఎందుకు తప్పపడ్డది చూడండి. ఇక్కడ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ మార్క్ లో ఇచ్చే నెంబరు అక్కడ నెంబరు తేడాగా ఉంది కాబట్టి ఇక్కడ మనం నెంబరింగ్ కరెక్ట్ గా వేసుకోవాలి. అంటే తప్పు పడింది. దీన్ని తీసుకొచ్చి మీకు స్టూడెంట్స్ తాలూకా డీటెయిల్స్ నెంబరింగ్ తప్పుగా ఉంది కాబట్టి దీన్ని కాపీ చేసుకొని ఫీజ్ స్ట్రక్చర్ లోని స్టూడెంట్ మార్క్స్ లో మనం పేస్ట్ చేసుకున్నాం. సో వాల్యూస్ తప్పు ఉండడం వల్ల మీకు ఇది ఈ ప్రాబ్లం వచ్చింది అంతే. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా క్యాప్చర్ అయింది. ఒకసారి ఒకదానికి వాల్యూ ఎప్పుడైతే క్యాప్చరింగ్ అయిపోయిందో రిమైనింగ్ వెరీ సింపుల్, జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు, మీకు అన్ని వాల్యూస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇది స్టూడెంట్స్ మార్క్స్. ఇక ఫైనల్ ఇది మనం చేయాలి. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఎన్రోల్మెంట్ నెంబర్ ని డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేసుకుంటాం. అది సెలెక్ట్ చేస్తే రిమైనింగ్ కాలమ్స్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవ్వాలి. సో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేస్తాం ఇంతకు ముందు మీరు క్లాసెస్ లో డిస్కస్ చేశాను, మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్టూడెంట్ తాలూకా ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ అన్ని ఆటోమేటిక్ గా అక్కడ డిస్ప్లేకి డ్రాప్ డౌన్ రావాలి. అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ డాటాలోకి వెళ్తే డాటా వ్యాలిడేషన్ అని ఉంది. ఈ వ్యాలిడేషన్ క్లిక్ చేస్తే మీకు డాటా వ్యాలిడేషన్ క్లిక్ అయిన తర్వాత ఇక్కడ ఎనీ వాల్యూ అనే దగ్గర లిస్ట్ అంటే మనకు కనబడవలసిన లిస్ట్ లా కనబడాలి. జస్ట్ లిస్ట్ అని క్లిక్ చేస్తాం. ఆ లిస్ట్ ఇక్కడ పేరు టైప్ చేయొచ్చు, లేకపోతే మనం చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ లాస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆ లిస్ట్ ఎక్కడ ఉందో దాన్ని మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేయాలి. ఇలా సెలెక్ట్ చేసేస్తాం. మనకి ఎంతవరకు ఎన్ని లిస్ట్ ఉంటే అంతవరకు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ పికప్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని 1 సెకండ్ దీన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ బాక్స్ వచ్చింది, లిస్ట్ బాక్స్. సో మీరు మీ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ గా లిస్ట్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు దీన్ని, మీకు లిస్ట్ బాక్సెస్ రూపంలో. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ ని బేస్ చేసుకొని స్టూడెంట్ నేమ్ కావాలి అంటే స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, క్లాసు, మొబైల్ నెంబరు, నెంబర్ ఆఫ్ డేస్ అటెండ్, తర్వాత పిక్చర్ కావాలి. పిక్చర్ అనేది కొంచెం ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ రావాలంటే మనకి వీలుకప్ ని యూజ్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకుంటాం. కామా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఇక్కడ మెయిన్ వాడితో కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. వాడికి ఎన్రోల్ పెట్టి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే రావాలి. సో ఇది F4 ఫిక్స్ చేసేస్తాం. స్టూడెంట్ నేమ్ అనేది రెండో కాలం, తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 అని చెప్పి ఎంటర్ కొడతాం. సో స్టూడెంట్ నేమ్ వచ్చింది. తర్వాత స్టూడెంట్ ఫాదర్ నేమ్ ఎన్నో కాలము, ఇక్కడ థర్డ్ కాలం. కాబట్టి జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇది సెల్ ని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినప్పుడు మీకు తప్పు కనిపిస్తుంది, అదేం లేదు. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు B3 మీకు వాల్యూ ఏది A3, ఇక్కడ A3 ఉంచి అంటే మీరు సేమ్ చెప్పిన విధంగా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ థర్డ్ వాల్యూని క్యాప్చర్ చేయాలి. థర్డ్ వాల్యూ ఎలా అయినా మీరు వాడుకోవచ్చు. ఆటోమేటిక్గా ఫాదర్ నేమ్ చూడండి A4 చిన్న పొరపాటు F2 క్లిక్ చేసి A4 మన ఫాదర్ నేమ్
మన సారీ ఇక్కడ స్టూడెంట్ తాలూకా నెంబర్ B2ని B3ని క్యాప్చర్ చేయాలి. B3. సో ఎంటర్ కొట్టండి. 1 minute. సో ఏదో ఫార్ములా తప్పు వచ్చింది. స్టూడెంట్ ఫస్ట్ అతను B3 సారీ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ B2లో ఉన్నాడు కాబట్టి B2ని మనం క్యాప్చర్ చేయాలి. చిన్న పొరపాటు. B2 చేస్తే ఆటోమేటిక్ ఫాదర్ నేమ్ వచ్చింది. తర్వాత క్లాస్ నేమ్, మొబైల్ నెంబర్, నెంబర్ ఆఫ్ క్లాస్ నేమ్, ఫాదర్ నేమ్ తర్వాత క్లాస్ నేమ్ ఎన్నో కాలం, ఇది ఫస్ట్ కాలం అయితే సెకండ్ నేమ్, థర్డ్ ఫాదర్ నేమ్, ఫోర్త్ మేల్, క్లాస్ నేమ్ ఫిఫ్త్. సో మనకి ఏం చేయాలి, జస్ట్ సింపుల్ గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ పెట్టవలసింది ఇది B2, ఈ వాల్యూ B2. స్టూడెంట్ డీటెయిల్స్ లో ఇతను ఫిఫ్త్ కాలం, ఆటోమేటిక్ క్లాస్ నేమ్ వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ ఎక్కడి నుంచి క్యాప్చరింగ్ జరుగుతుంది, మొబైల్ నెంబర్ ఇక్కడ, ఇది ఫిఫ్త్ కాలం అయితే ఇది 6th 7th కాలం మొబైల్ నెంబర్. సో దీన్ని కాపీ చేయండి, ఇలా జస్ట్ పేస్ట్ చేయండి. ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదనుకుంటే సింపుల్ వేలో మీకు ఐడియా వచ్చిన తర్వాత 7th ఇక్కడికి వచ్చేసరికి B2 వాల్యూ ద్వారా, B2 అంటే మీకు ఇక్కడ అర్థం అవుతుంది, రోల్ నెంబర్ బట్టి ఆటోమేటిక్ గా వస్తుంది వాల్యూస్. వస్తే మీకు వస్తుంది. నెంబర్ ఆఫ్ డేస్ అటెండ్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది, అంటే డైలీ అటెండెన్స్ షీట్ లో ఉంది. ఇది మనకు క్యాప్చర్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు ఫార్ములా మళ్ళా రాసుకోండి. వి లుక్అప్ అని చెప్పి ఫార్ములా రాసి మనం ఏ వాల్యూ దీన్ని ఇండెక్స్ తీసుకొని క్యాప్చర్ వాల్యూ తీసుకొని నెంబర్ ఆఫ్ డైలీ అటెండెన్స్ లో తీసుకొని ఇక్కడ ఎన్రోల్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఎన్నో వాల్యూ, ఇది 1 అయితే ఇది 2 3 ప్లస్ 30 వాల్యూస్ ఉన్నాయి, అంటే 33 34 35th వాల్యూ అవుతుంది. మీరు క్యాల్కులేషన్ చూసుకొని 35th, 0. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేది వచ్చింది. రిజల్ట్ అనేది వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి, వి లుక్అప్, దీన్ని క్యాప్చర్ చేసి దీన్ని పట్టుకొని కామా పెట్టి రిజల్ట్ మనకి స్టూడెంట్ మార్క్స్ బట్టి మనం రిజల్ట్ అని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని డ్రాగ్ చేసుకొని ఇది రిజల్ట్ ఎన్నో వాల్యూ, ఇది 1 అయితే 2 3 4 5 6 7 8 9 10th వాల్యూ కాబట్టి మీరు ఇక్కడ జస్ట్ కామా పెట్టి 10th 0 ఎంటర్ చేయండి, అతని రిజల్ట్. సో అమౌంట్ అనే వాల్యూ, టోటల్ అమౌంట్ ఎంత అనేది కావాలనుకుంటే వి లుక్అప్ తీసుకొని, సో జస్ట్ కర్సర్ మూవ్ అయిపోయింది, 1 second సెలెక్ట్ చేయండి, వి లుక్అప్ అని తీసుకొని మనకు కావాల్సింది ఏంటి, ఇది ఈ వాల్యూ. ఆయన టోటల్ అమౌంట్ క్యాప్చర్ చేయాలంటే మనం ఫీ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోవాలి. ఫీ స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని విడిచిపెట్టి కామా. సో టోటల్ ఫీజు ఎంత, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th వాల్యూ. 6th వాల్యూ క్యాప్చర్ చేయాలి కాబట్టి 6th 0 ఎంటర్ చేస్తే వాల్యూ టోటల్ అమౌంట్ వచ్చింది. ఇది ఆటోమేటిక్ గా ఇతను ఇంతవరకు బ్యాలెన్స్, నేను ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఇది, దీంతో పాటు ఈ 2 మైనస్ చేసింది కాబట్టి ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాప్చర్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు వి లుక్అప్ దీన్ని క్యాప్చర్ చేయండి, ఫీ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోయి సో సేమ్ వాల్యూ. సో బ్యాలెన్స్ అనేసరికి ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th, 11th బ్యాలెన్స్ వాల్యూ 11th కామా పెట్టి 11 0 ఎంటర్ పెడితే బ్యాలెన్స్ వాల్యూ వచ్చింది. సో ఇంత బ్యాలెన్స్ అయితే ఇంతవరకు పెయిడ్ అనేది ఆటోమేటిక్ మైనస్ చేస్తాం. ఇప్పుడు ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటంటే మనం ఫిక్చర్ ని తీసుకురావడం అండి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ ఫిక్చర్ ని తీసుకోవాలంటే ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేను ఇండెక్స్ గురించి మీకు డిస్కస్ చేశాను, మ్యాచ్ గురించి డిస్కస్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఇండెక్స్ ఫంక్షన్ అంటే మనం ఇక్కడ సమ్ వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూస్ నుంచి బుక్ అనేది క్యాప్చర్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండెక్స్ అని ఫార్ములా వాడాను, ఎలా వాడాను, అలాగే మ్యాచ్ ఫంక్షన్ ఎలా వాడాను, ఈ 2 ప్రీవియస్ క్లాస్ చూస్తే ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫిక్చర్ కావాలంటే ఫస్ట్ ఇనీషియల్ గా మీరు ఏం చేస్తారంటే ఏదో ఫిక్చర్ ని సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ పేస్ట్ చేయండి. ఫస్ట్ పేస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా పేస్ట్ చేయకుండా మీకు హోమ్ లోకి వెళ్ళిపోయి పేస్ట్ స్పెషల్ చేయండి. పేస్ట్ స్పెషల్ చేసేటప్పుడు అదే ఫిక్చర్ అయితే ఆ ఫిక్చర్ ని సెలెక్ట్ చేసుకుని జేపీజీ చేసి ఒకసారి పేస్ట్ చేసేయండి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫిక్చర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫిక్చర్ ని క్యాప్చర్ చేయాలంటే ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో మీరేం చేస్తారు, ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్ములాలోని నేమ్ మేనేజర్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి, జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొత్తగా ఒకటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు న్యూ అనండి, దానికి ఒక పేరు పెట్టండి. ఇప్పుడు నేను ఏమంటానంటే
పిక్చర్ ఏదో పేరు పిక్ 4 అని పెట్టాను, ఏదో పేరు పెట్టుకోండి. ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇండెక్స్ అని రాసి మనం ఏ పిక్చర్ ని ఇండెక్స్ చేస్తానో ఆ పిక్చర్ తాలూకా పిక్చర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ లో మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. స్టూడెంట్ డీటెయిల్స్ లో ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోండి మన పిక్చర్స్ అని. ఓకే, పిక్చర్స్ సెలెక్ట్ చేసాం, కామా పెట్టి ఇప్పుడు మ్యాచ్ అవ్వాలి. ఎలా మ్యాచ్ అవ్వాలి? ఈ పిక్చర్ మ్యాచ్ అంటే ఈ మొత్తం పిక్చర్ లో మ్యాచ్ ఎలా కావాలి? మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మ్యాచ్ చేయాలి? మనం ఏ స్టూడెంట్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాం ఆ స్టూడెంట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వీడి ఈ నెంబర్ తో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ ఈ నెంబరు ఏ నెంబర్ తో ఈక్వల్ అవ్వాలి? ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లో ఉన్న నెంబర్ తో ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడికి వచ్చేలా మళ్ళీ బ్యాక్ కి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రెండు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 బ్రాకెట్స్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఓకే చేసేయండి. ఈ ఫార్ములా ఓకే. పిక్చర్ 4 ఉందేమో, ఇంకో పిక్చర్ పెడదాం. పిక్చర్ 6 అని పేరు పెట్టుకుందాం. ఓకే అండి. ది నేమ్ డస్ నాట్ బిగిన్ విత్ ద లెటర్ ఆఫ్. ఓకే, మీకు పిక్చర్ దీనికి 1 మినిట్ రాము 5 అని పెట్టుకోండి. నేమ్ ఏదో ఒకటి. సో రాము 5 అని పేరు ఆల్రెడీ అక్కడే సెట్ అవ్వ. నేమ్ రాము 5 అని పెట్టి దీన్ని ఓకే చేశాను. క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఈ రాము 5 అనేది ఇప్పుడు మనం ఇక్కడున్న వాల్యూ ఇక్కడ రావాలి. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఈక్వల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టి రాము 5 అని చెప్పి ఎంటర్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఫిక్సేషన్ అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన వాల్యూని ఏదైనా మీకు ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన 2 చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా పిక్చర్స్ అనేది క్యాప్చర్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇంకో విషయం, ఇప్పుడు ఈ పిక్చర్ ని అవసరమైతే సైజ్ కరెక్ట్ గా ఫిక్సేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఈ పిక్చర్ ని క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకోవాలంటే మీరు ఎక్కడ ఉన్నదంటే దాన్ని మీ పిక్చర్ వ్యూలోకి వెళ్ళి ఇది డాటాలోకి వెళ్ళిపోతే క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 మినిట్. ఫార్ములా పేజ్ లేఅవుట్ ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి క్రాప్ ఇన్సెట్ పేజ్ లేఅవుట్ ఫార్ములా డేటా వ్యూ ఫార్మేట్. ఎస్, ఫార్మేట్ లో క్రాప్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ లాస్ట్ లో చూడండి. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. క్రాప్ అని చెప్తే ఇది ఇలా క్రాప్ అవుట్. ఇప్పుడు మీరు దీన్ని కర్సర్ పట్టుకొని ఈ పిక్చర్ ని దగ్గరగా అన్ని కూడా క్లోజ్ చేస్తే క్రాప్ మీకు ఎలా కావాలంటే పిక్చర్ సైజ్ అలా క్రాప్ చేసేయండి. చేసి మొత్తం చేసి జస్ట్ మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పిక్చర్ ఎలా కావాలో ఆ పిక్చర్ ని అలా ఇక్కడ ఇన్సర్ట్ చేసేయండి. సపోజ్ ఇలా ఈ మొత్తం సెల్ అంతా కావాలనుకుంటే సెల్ సైజ్ మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ సైజ్ లో దీన్ని ఇన్సర్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు పిక్చర్ ని చేంజ్ చేసి చూడండి. ఇక్కడ వాల్యూస్ ని ఈసారి 4 పెడతాం. సో ఆటోమేటిక్ గా క్రాపింగ్ అనేది జరిగిపోద్ది మీకు. ఇదండి మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసి ఇది స్కూల్. ఇది అయిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్మెంట్ వెళ్ళాలి. మూవ్మెంట్ వెళ్ళాలంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 3 ఉంచాను, 2 చేస్తాను, రిమైనింగ్ 3 ఇలాగే చేసుకోమని. ఫస్ట్ ఇలాంటి బాక్సెస్ లాంటివి కావాలనుకుంటే మీరు ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షేప్స్ ఉంటాయి. మీకు నచ్చిన షేప్ తీసుకోండి. ఇక్కడ నేను ఈ షేప్ తీసుకున్నాను. తీసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే షేప్ వస్తుంది. ఆ షేప్ ని జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని దాని మీద మీరు నచ్చింది, సపోజ్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ అని, అంటే కొంచెం అందంగా కనిపించాలంటే ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకేట్లేదు. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రిజిస్టర్ అని సెలెక్ట్ చేసి ఈ సైజ్ ఎంత కావాలంటే ఆ సైజ్ పెంచుకోండి. ఇక్కడ చేసి ఈ సైజ్ ఒక 20 పెడుతున్నాను. దీన్ని కొంచెం డ్రాగ్ చేయండి. పెద్దదిగా మీకు కావాల్సిన ఎంత సైజ్ కావాలంటే అంత డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని డ్రాగ్ చేసి యాక్చువల్గా ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని ఇక్కడ టెస్ట్ తీసేస్తాను. ఈ టెస్ట్ ప్లేస్ లో దీన్ని ఫిక్స్ చేస్తున్నాను ఇలా. సో ఈ సైజెస్ మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇలాంటిదే ఇంకోటి కావాలంటే జస్ట్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. సేమ్ ఇలాంటిదే కంట్రోల్-C కంట్రోల్-V పేస్ట్ చేస్తే ఇలాంటిదే వస్తుంది. సో దానికి టెస్ట్ మార్చేస్తాను కింద. దానికోసం డైలీ అటెండెన్స్
డైలీ అటెండెన్స్ రిజిస్టర్. సో ఇక్కడ టెస్ట్ మీకు తెలియడానికి ఓన్లీ 2 చేస్తున్నాను, రిమైనింగ్ మీరు ఆటోమేటిక్గా సేమ్ వే చేసుకోండి. సో దాన్ని డైలీ అటెండెన్స్ అయింది. అయిన తర్వాత మీకు ఇలాంటిదే ఒక టెక్స్ట్ మీకు కావాలనుకుంటే ఆల్రెడీ సేమ్ మీకు ఇన్సర్ట్కి వెళ్ళిపోతారు. సేవ్స్లో సేమ్ సింబల్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ డ్రాగ్ చేసుకోండి, రైట్ బటన్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి, ఆ సింబల్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఇదంతా మీకు చేయడానికి మీకు ఎలా కావాలంటే అంత అందంగా కావాలంటే అంత అందంగా డిజైన్ చేయాలి. సేమ్ టెక్స్ట్ మరి ఇంకోటి కావాలనుకుంటే కాపీ చేసి పేస్ట్ చేసిన వచ్చేస్తుంది, దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, దీనికి కలర్స్ కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు, సైజెస్ అన్ని ఈక్వల్ గా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. దీనికి ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ రిజిస్టర్ కొట్టగానే ఈ ఫస్ట్ షీట్ రావాలి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇండెక్స్ రావాలి. అంటే మరి వెరీ సింపుల్ అండి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో డాటాలోకి వెళ్ళి మీకు ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత హైపర్ లింక్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ కనిపిస్తాయి సెల్ రెఫరెన్స్, ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, స్టూడెంట్ డీటెయిల్స్. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి. అంటే ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా హ్యాండ్ గుర్తు వస్తుంది, స్టూడెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతాయి. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ నుంచి మళ్ళీ ఇండెక్స్ రావాలనుకోండి, ఇక్కడ కూడా మనం ఇక్కడ సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి సో సేమ్ ఒక పిక్చర్ని తీసుకోండి, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ పెట్టుకో, మీకు నచ్చిన దగ్గర పెట్టుకోండి. దీన్ని నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను, రైట్ బటన్ కొట్టి ఎడిట్ టెస్ట్ ఎందుకు రాస్తున్నాం అంటే అది అర్థం, క్లిక్ మూవ్ టు ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఇలా రాశాను. సో ఇది అండర్స్టాండింగ్, దీని సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా డబుల్ క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని యారో కీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డబుల్ క్లిక్ చేసుకోవచ్చు, చేసుకుని హోమ్కి వెళ్ళి దాని సైజ్ని కొంచెం కనిపించడం కోసం పెద్ద సైజ్ చేసుకోండి. మూవ్ టు ఇండెక్స్ పేజ్, ఇది డిజైన్ మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి హైపర్ లింక్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇండెక్స్ పేజ్కి వెళ్ళాలంటే ఇండెక్స్ పేజ్ ఓకే. సో అవుట్ సైడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇండెక్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ దీన్ని క్లిక్ చేస్తే డైలీ అటెండెన్స్ కావాలి, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ లో హైపర్ లింక్స్ వెళ్ళండి, డైలీ అటెండెన్స్ ఓకే చేయండి, ఆటోమేటిక్ డైలీ. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి, అంటే ఇది క్లిక్ చేస్తే వెళ్ళాలా, ఇది క్లిక్ చేస్తే వెళ్ళాలా అనేది మీ ఇష్టం. నేను ఈ రెండింటికి పెట్టాను. ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని హైపర్ లింక్ కి వెళ్ళిపోయి డైలీ అటెండెన్స్ రిపోర్ట్ అని చెప్పిన, అంటే ఇది క్లిక్ చేసినా అక్కడికి వెళ్తారు. సో దీన్ని ఇలా క్లిక్ అవుట్ సైడ్, ఇప్పుడు దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే డైలీ అటెండెన్స్ రిపోర్ట్ వచ్చింది. డైలీ అటెండెన్స్ రిపోర్ట్ నుంచి మళ్ళీ ఇండెక్స్ కావాలనుకోండి, ఇందాక ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఎలా చేస్తాం అలాగే, లేదా దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి, డైలీ అటెండెన్స్ రిపోర్ట్ దగ్గరకు వచ్చేసే సేమ్ కాబట్టి మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోండి, కంట్రోల్ V కొట్టండి, పేస్ట్ అయిపోద్ది. దాన్ని ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ లో ఫిక్సేషన్ చేసుకోండి, మీరు సైజ్ ఫిక్స్ చేసి దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అలాగే ఫీజు స్ట్రక్చర్ లో కూడా కావాలంటే పేస్ట్ చేసుకోండి, ఇక్కడ ఎక్కడైనా మీకు కావాల్సిన విధంగా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పేస్ట్ చేసుకోండి, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, దీన్ని క్లిక్ చేసి అలాగే స్టూడెంట్ మార్క్స్ ద్వారా సేమ్ క్వాలిటీ సేమే కాబట్టి ఇండెక్స్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత అది మీకు నచ్చిన ప్లేస్ లో ఫిక్సేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్సేషన్ చేసుకోండి. అలాగే స్టూడెంట్ ఫైనల్ మార్క్స్ దగ్గర కూడా ఇక్కడ క్లిక్ చేసుకోండి. నేను అడ్జస్ట్మెంట్లు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇండెక్స్ లోకి వెళ్ళి ఈ 3 కూడా ఆల్రెడీ చేశాను సేమ్ వే. జస్ట్ మీరు ఇక్కడ ఇలా దీన్ని క్లిక్ చేసినా దీనికి ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్తుంది, ఇది క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంది. ఇలా మీకు స్టూడెంట్ రిపోర్ట్ ని ఒక ఎగ్జాంపుల్ గా చేశాను. వీటిని ఉపయోగించుకొని మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఎజెండా, నెక్స్ట్ ఎజెండా వచ్చేసరికి మీకు ఈ డిస్కషన్ దీని మీద డిస్కస్ చేస్తాను. ఈ మీకు సంబంధించిన 10 మార్క్స్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల మీద డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ గూగుల్ ఫామ్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తాను, పేరూల్ అప్లికేషన్. ఆఫ్టర్ దట్ దాంతో ఎక్సెల్ క్లోజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మీ సజెషన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ రూపంలో అడగచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి.